ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ధాన్యలక్ష్మి ఆస్తి పంపకాలు జరగకపోతే నిజంగానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో సీతారామయ్య గారి గుండె ముక్కలవుతుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. హుటాహుటిన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రాజ్కి ఈ విషయం తెలియక ఆఫీస్లోనే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుని ఉంటారు. ఇటువైపు అమ్మమ్మగారు హాస్పిటల్లో బాధపడుతూ ఉంటారు. అపర్ణాదేవి అలాగే కావ్య తన్ని ఓదారుస్తూ ఉంటారు. ఇక అమ్మమ్మగారు ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, చూడు ధాన్యలక్ష్మి, ఈ విషపురుగు నీకు ఏదో ఎక్కించిందని ఆస్తి పంపకాలు కావాలన్నావు. మీ మామయ్య గారు నేను అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకున్నాము. కానీ ఇప్పుడు ఆయనకి ఆ పరిస్థితి ఏర్పడింది నీ వల్లే అని అంటారు అమ్మమ్మగారు. ఇంతలో రుద్రాని, అమ్మ, ధాన్యలక్ష్మి వదింది ఏం తప్పు? ఆస్తి పంచిస్తే ఈ పరిస్థితి నాన్నకి వచ్చేది కాదు కదా అనగానే అపర్ణాదేవి అంటుంది, రుద్రాని, హాస్పిటల్లో ఒక్క మాట మాట్లాడినా నీ చెంప పగిలిపోతుంది. లేదు లేదు, నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటారు అపర్ణాదేవి. ఇంతలో రాజ్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు. ఏమైంది తాతయ్యకి, ఏమైంది అని అంటూ ఉంటారు. ఇక అమ్మమ్మగారు రాజుని కోపంగా చూస్తూ, ఏమీ అవ్వదు నాన్న, ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారు. మేము బ్రతికి ఇంకా ఏం లాభం అనిపిస్తుంది. మీ తాతగారు ఏమైపోతే మీకేంటి అని అంటుంది. నానమ్మ, అలా అనద్దు, ఏం జరిగింది అనగానే సుభాష్ ప్రకాష్ రాజ్కి జరిగిన విషయమంతా చెప్తారు. ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి వైపు కోపంగా చూస్తారు రాజ్. ఇంతలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వస్తారు. కావ్య, ఎవరిక్కడా అని అంటారు. నేనే డాక్టర్ అని అంటుంది. మిమ్మల్ని ఒకసారి సీతారామయ్య గారు రమ్మంటున్నారు అనగానే, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు ఇందిరాదేవి. ఇక అపర్ణాదేవి, మా మామయ్య గారికి ప్రమాదం తప్పినట్టే కదా అని అంటుంది. చూడండమ్మా, ప్రమాదం తప్పిందని నేను చెప్పలేదు. తను కావ్య గారితో మాట్లాడాలి అంటున్నారు. అందుకే తనతో మాట్లాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందని మేము తనని పిలుస్తున్నాము. రండి మేడం అని అంటారు. ఇక కావ్య తాతయ్య గారి దగ్గరికి వస్తుంది. తాతయ్య చూస్తూ ఉంటారు. తాతయ్య గారు, మీకేమీ కాదు, మీరేమీ టెన్షన్ పడద్దు, మీరు బాగుండాలి అని అంటుంది. అమ్మ కావ్య, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను కోడలుగా అనుకోలేదు, మనవరాలి కంటే ఎక్కువగా అనుకున్నాను అనగానే, తాతయ్య గారు ఇప్పుడేమీ మాట్లాడద్దు, మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు సంతోషంగా ఇంటికి వస్తారు అనగానే, అమ్మా, నేను ఇంటికి వచ్చినా రాకపోయినా నిజం చెప్పాలంటే నాలాగే ఆలోచించేవాళ్ళు ఇంకొకరు కావాలని కోరుకుంటున్నాను అని అంటారు. తాతయ్య, ఆయన మీలాగే ఆలోచిస్తారు. ఇప్పుడేదో మొండితనంగా మాట్లాడుతున్నారు కానీ ఆయన మీరు చెప్పినట్టే వింటారు. ఆయన్ని మీరు కొట్టారని బాధపడుతున్నారు, ఆయన బయట ఉండి బాధపడుతున్నారు అని అంటుంది. నా మనవడి గురించి నాకు తెలుసు, కానీ వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నది నాకు తెలీదు. చూడమ్మా కావ్య, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఇంటి వారసురాలివి, ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి కోసం నాలాగే ఆలోచించే మనస్తత్వం నీది. ఎవరు భోజనం చెయ్యకపోయినా నువ్వు భోజనం సిద్ధం చేస్తావు. ఎవరు గొడవ పడినా దానికి పరిష్కారం వెతుకుతావు. ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే నీ దానికంటే ఎక్కువగా నువ్వు ముందుకెళ్తావు. అలాంటి నా మనవరాలు నా ఇంట్లో లేకపోతే దుగ్గిరాల ఇల్లు ముక్కలవుతుంది అనగానే, తాతయ్య, అలా ఏమీ జరగదు, అందరూ బాగానే ఉంటారు. చిన్నత్తయ్య మంచివారు, రుద్రాణి గారి వల్లే అలా జరుగుతుంది. రుద్రాణి గారికి సరిగా మనం సమాధానం చెప్తే అలా ఉండదు, మీరు టెన్షన్ పడద్దు అనగానే, అందుకే ఈ చివరి మాటలు నీతో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పబోతూ ఉండగానే పాపం రాజ్ అక్కడికి వస్తారు. తాతగారి రూము నుండి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. కావ్యకి తాతగారు చెప్తారు, చూడమ్మా, నేను చచ్చిపోతానని నాకు తెలుస్తుంది. నాకు దేవుడు ఒక అరగంట టైం ఇచ్చాడు.
ఏ మనిషికైనా ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. అలాంటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పి పైకి వెళ్ళిపోతే ఆ ఆత్మకి ప్రశాంతత ఉంటుంది. నేను మనవరాళ్ళని మనవల్ని అందరినీ చూసేశాను, అన్నీ చూశాను. కానీ నా మనవడు అలా చూడలేదు. అందుకే నువ్వు వాడికి తగిన భార్యవి. నిన్ను అర్థం చేసుకోకపోయినా వాడిని అర్థం చేసుకో. ఈ ఇల్లు ఎప్పుడూ ముక్కలయ్యేటట్టు చెయ్యొద్దు. వాడు ఒకవేళ నీ పట్ల ఎంతటి ఘోరాన్నైనా చేస్తే వాటిని నువ్వు ఎదిరించు. అంతేగాని దుగ్గిరాల ఇంటి నుండి వెళ్ళొద్దు. అలాగే రాజుని మార్చి మన సంస్థని పైకి నిలబెట్టి మన ఇంటిని ఒక్కదాటిపై తీసుకొస్తానని నాకు మాటివ్వు. అప్పుడే నేను సంతోషంగా ఈ ప్రాణాలు వదిలి వెళ్ళిపోతాను అనగానే, తాతయ్య వద్దు, అలా అనద్దు అని అంటుంది. చూడమ్మా, మనిషి ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారని తెలుసుకునే లోపే చచ్చిపోతారు. అందుకే నా చావు సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పిన మాటలన్నీ నువ్వు పాటిస్తావని నాకు తెలుసు. అందుకే నాకు ఒట్టేయి అని చెప్పి తాతగారు కావ్యతో ఒట్టు వేయించుకోవాలని అడుగుతూ ఉంటారు. ఇక కావ్య ఏడుస్తూ ఉంటుంది. తాతయ్య, మీరు లేని ఇల్లు కాదు, మీరు బ్రతకాలి అని అంటుంది. ఇక తాతయ్య అడుగుతారు ప్రేమగా ఒట్టు కోసం. కావ్య తన చేతిలో చెయ్యి వేస్తుంది. రాజ్ ఇదంతా చూస్తూ ఉంటారు ఇక రూమ్ బయట నుండి. ఇక తాతగారు మాట తీసుకున్నాక సంతోషంగా కన్ను మూస్తారు. దుగ్గిరాల ఇంట్లో సీతారామయ్య గారి మరణం సంభవించింది. సీతారామయ్య గారు అన్ని జాగ్రత్తలు, వీడ్కోలు, బాగుగోగులు అన్నీ కావ్యకి చెప్పి మాట తీసుకొని కన్ను మూస్తారు. ఇది నిజం. సీతారామయ్య గారు ఇక నుండి దుగ్గిరాల ఇంట్లో ఫోటోలో తప్పించి మనిషిగా కనిపించబోరు. చిట్టిని వదిలి శాశ్వతంగా దూరంగా ఆకాశం వైపు పరుగులు పెడుతూ ఉంటారు సీతారామయ్య గారు. ఒక్కసారిగా కావ్య సీతారామయ్య గారి పడి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ వస్తారు, పల్స్ చూస్తారు. ఇక బయటికి వచ్చి సీతారామయ్య గారు చనిపోయారు అని చెప్తారు. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శోక సంద్రంలో మునిగిపోతారు. అందరూ సీతారామయ్య గారి చుట్టూ పడి ఏడుస్తూ ఉంటారు. ఏ మనిషికైనా చావులో ఖచ్చితంగా తన వాళ్ళు తనపై బోరున ఏడిస్తేనే స్వర్గానికి వెళ్తారన్నమాట. అలాగే మనవలు, మనవరాలు, భార్య, పిల్లలు అందరూ కలిసి తన శవంపై పడి ఏడ్చడమే ఆ మనిషి యొక్క గొప్పతనం. అప్పుడే తన ఆత్మ సంతృప్తి పడి పైలోకానికి వెళ్ళిపోతుంది. ఇదే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఉన్న జర్నీ. ఇలా మనకు పేర్లు వేస్తూ ఇక దుగ్గిరాల ఇంటి నుండి ఇక సీతారామయ్య గారి అంతిమ సంస్కారం జరిగిపోతుంది. ఎవరికి వారు ఏడుస్తూనే ఉంటారు. అప్పు, కళ్యాణ్, కనకం, కృష్ణమూర్తి ఇలా అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. తాతగారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు. అమ్మమ్మ గారికైతే ఇక తాతగారే తన లోకం అన్న అమ్మమ్మగారు మనిషిగా కాకుండా శూన్యం వైపు చూస్తూ ఉంటారు. ఇక సీతారామయ్య గారి అంతిమ యాత్ర జరిగాక సీతారామయ్య గారికి సంస్కరణ సభ జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్దవారు వచ్చి సీతారామయ్య గారిని పొగుడుతూ ఇక సీతారామయ్య గారి కథ ఇక్కడితో ముగియడంతో సీతారామయ్య గారి సంస్కరణ సభ కూడా ముగింపు దశకొస్తుంది. ఇక ఎప్పటిలాగే మామూలు రోజులు దుగ్గిరాల ఇంట ఉండబోతున్నాయి. ఇక అమ్మమ్మ గారికి కాఫీ తీసుకుని వస్తుంది కావ్య. అమ్మమ్మ, తాతగారు మనందరికీ ధైర్యం చెప్పి అలాగే ఇంటి కోసం అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. ఇక తాతగారి గురించి ఆలోచించద్దు. మనమే తాతగారి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. అమ్మమ్మగారు, మీరు ఇంతకుముందు అమ్మమ్మలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తాతగారు మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు అని అంటుంది కావ్య. శబాష్,
ఒక ప్రాణం పోతే గాని నువ్వు మాత్రం ఇంకొక ప్రాణం కోసం ఆలోచించవు. అటు ధాన్యలక్ష్మి చచ్చిపోతుందన్నా, ఇటువైపు నాన్న చచ్చిపోయినా నువ్వు మాత్రం మాటల గారడీ చేస్తావు కావ్య. గ్రేట్. ఇప్పుడు తాతగారి పోస్ట్లో నువ్వు కూర్చున్నావన్నమాట. మా అందరినీ నువ్వు నడిపించబోతున్నావన్నమాట అని అంటుంది రుద్రాణి. ఇక అపర్ణాదేవి రుద్రాణి దగ్గరికి వస్తుంది. చాలా తప్పులు ఇప్పటికీ చేసేశావు రుద్రాణి. ఇంకా నిన్ను క్షమించాలి అంటే నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం స్వప్న అని అంటుంది. ఆంటీ, నిన్ను రెడీగానే పెట్టే పేడ మా అత్తయ్య సర్దేశాను. లిప్స్టిక్లు కూడా సదిరాను. తనని బయటికి గెంటేస్తే ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని అంటుంది స్వప్న. స్వప్న, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు రాహుల్. మీ అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే నీ సూట్ కేసు కూడా సర్దుతాను రాహుల్. ఎందుకంటే తాతయ్య గారు, దేవుళ్ళలాంటి తాతయ్య గారు ప్రాణాలు పోవడానికి కారణం మా అత్తే అని ఇక్కడ అందరికీ తెలుసు. ఇంకా తన్ని అవమానపరిచే కంటే ఇంటి నుండి బయటికి గెంటేయడమే మంచిది అని అంటుంది స్వప్న. ఇక అపర్ణాదేవి రుద్రాని చేతిని పట్టుకుంటుంది. మమ్మీ అని అంటారు రాజ్. ఏమైంది అనగానే, మమ్మీ, వెళ్ళవలసింది అత్త కాదు ఈ కళావతి అని అంటారు. రాజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మామయ్య గారు కావ్య కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి ఇంటికి తీసుకొచ్చారు అనగానే, అందుకే మమ్మీ, అందుకే ఈవిడ ఎంతకైనా తెగిస్తుంది. తాతగారి ప్లేస్లో కూర్చోవడానికి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నీకు హాస్ట్రోక్ వచ్చేలా చేసి తను బయటికి వెళ్ళి ఇప్పుడు తాతయ్య చావుకి కారణమైన ఈ కళావతిని ఇంటి నుండి నేను గెంటేస్తున్నాను. అమ్మమ్మ తాతయ్య కోసమే నేను ఆలోచించాను. ఇప్పుడు తాతయ్యే లేకపోతే ఈవిడిగారు నాకెందుకు, మర్యాదగా బయటికి పో అని చెప్పి కావ్య చెయ్యి పట్టుకొని బలంగా బయటికి గెంటేస్తారు రాజ్. ఇక కావ్య ఏడుస్తూ పైకి లేస్తుంది. తన చేతికి అంటుకున్న దుమ్ముని దులుపుకుంటుంది. తలుపుని ఒక్క తోపు తోస్తుంది. రాజ్ ముందుకు పడబోతూ ఉంటే పట్టుకుంటుంది. చూడండి, మీరెవరు నన్ను గెంటేయడానికి? పచ్చని పందిట్లో నా మెడలో 3 ముళ్ళు వేశారు. ఈ ఇంటి కోడల్ని నేను. మీరు ఆడింది ఆట, పాడింది పాట చెల్లించడానికి నేను మీలా ఎప్పటికప్పుడే మార్పులేను. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను అనగానే, అందుకే పేనికి పెత్తనమిస్తే జుట్టంతా అనగానే, రాజ్ అని అంటారు సుభాష్. డాడీ, కళావతి ఇంట్లో ఉండకూడదు అనగానే, అలా అయితే మీరు బయటికి వెళ్ళండి అని అంటుంది కావ్య. నీకెంత ధైర్యం అనగానే, ఎస్, నాకు ధైర్యమే. నేనే తప్పు చేయలేదు. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ఇంటి కోసమే పోరాడాను. ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం పాకులాడాను. అత్తయ్య గారికి సమస్య వస్తే సాక్ష్యాలతో సహా నేను ఆ సమస్యని పరిష్కరించాను. అలాగే మీ బిజినెస్లో మీరు అవార్డు వేరే వాళ్ళకి వచ్చిందని నన్ను చీకొట్టినా ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కూడా కారణమయ్యాను. ఆఖరికి మీరు నన్ను ఎంతగా అవమానించినా నా డిజైన్స్ దొంగతనం చేసి మీరు సీఈఓ అయినా ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఈ ఇంటి మంచి కోసం, ఈ ఇంటి కోడల్ని కాబట్టి. ఇంకొకసారి నన్ను బయటికి వెళ్ళమంటే మీరే బయటికి వెళ్ళండి అనగానే, శబాష్ కోడలా, నా కొడుక్కి బాగా బుద్ధి చెప్పావు. చూడు రాజ్, ఇప్పుడు చెప్తున్నాను, నా కోడలు ఈ ఇంటి బంగారం, ఈ ఇంటి ఇలవేల్పు. తానే అందరినీ నడిపిస్తుంది. తానే ఈ కుటుంబాన్ని చక్కదిద్దుతుంది. మామయ్య గారు చనిపోయే ముందు కూడా కావికి అదే మాట చెప్పుంటారు. అందుకే నువ్వు ఎంత అవమానించినా తను ఇంటి నుండి వెళ్ళటం లేదు అనగానే, అంటే నీ కొడుకు వెళ్ళిపోయినా పర్వాలేదా వదినా అనగానే, నా కొడుకు ఎందుకు వెళ్తాడు? కావాలంటే నువ్వు నీ కొడుకు వెళ్ళిపోండి. స్వప్న జీవితాంతం తనకి బిడ్డో పాపో పుడితే ప్రశాంతంగా ఇంటి వారసులవుతారు అనగానే, అత్త ఎందుకు వెళ్ళాలమ్మా అని అంటారు. అవును, ఈరోజు నాన్నగారు చనిపోయారు కదా, ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేసి నన్ను బయటికి గెంటేస్తున్నారు. నేను కోర్టుకి వెళ్తాను అనగానే, వెళ్ళండి, మీ దిక్కున్న చోటకి వెళ్ళండి. లేకపోతే ఈ ఇంట్లో నోరు మూసుకొని ఉండండి.
మంచి చెప్పాలి అంటే చెప్పండి, అంతేగాని మంచి వాళ్ళని రెచ్చగొట్టి ఇంటిలో తగువులు సృష్టించి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మీకు ఇకపై మర్యాదగా ఉండదు. మీ హద్దుల్లో మీరు ఉంటే పర్వాలేదు. మీరొక అనాథని ప్రతిసారి అందరి ముందు అనిపించుకోవడం మీకు సరదాగా ఉన్నా అన్నందుకు మాకు సరదాగా లేదు. చూడండి రుద్రాణి గారు, ఇంకొకసారి దుగ్గిరాల ఇంటి వారితో మీరు ఏదైనా మాట్లాడి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి సృష్టించి ఆనందం పొందాలి, ఆస్తి కోసం ఎంతైనా దిగజారుతాను అంటే ఇక ఊరుకునేదే లేదు. ముందు మీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి, అమ్మమ్మగారు ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన నన్ను ఇంటి నుండి గెంటేస్తారు, అంతేగాని ఈ ఇంటి నుండి నేను మాత్రం వెళ్ళను అని చెప్పి ఇక అమ్మమ్మగారిని జాగ్రత్తగా తీసుకొని ఇక తన రూమ్లో పడుకోబెట్టి వెళ్తుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.